హైడ్రా మూలంగా కావచ్చు, లేకపోతే ఈ మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి చేపట్టినటువంటి అంశాలు కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోయి అడిగితే పెట్టుబడులు పెడతారా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మోస్ట్లీ రాకపోతుండొచ్చు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు వేరే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అంటే రేవంత్ రెడ్డిని చూసి పెట్టుబడులు వస్తలేవు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని చూసి వస్తున్నాయి. దానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కాలేదా? కుదేలు అయినా కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు అన్ని చూసుకొనే కొంటారు. అయితే ఇక్కడ అందరికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఇవి రేవంత్ రెడ్డిని చూసి రావట్లేదు ఈ పెట్టుబడులు. రేవంత్ రెడ్డి పోవడాన్ని మనం అభినందించుదాం. ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట ఇచ్చిండంటే ఆయన సహకరిస్తాడు అనే ఒక ఒపీనియన్ అక్కడ పారిశ్రామికవేత్తలకు కలగొచ్చు. బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి కాదు. ఆయన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి కాదు. ఆయన ఎవరి పేరైతే తీసుకోవడానికి వెనక ముందు ఆడిండో ఆ కేసీఆరే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఒక టీఎస్ ఐపాస్ అని చెప్పి 15 రోజుల్లో పర్మిషన్స్ ఇవ్వగలిగే పర్సన్ రాకుండా, లంచాలు ఇవ్వకుండా, 10-15 డిపార్ట్మెంట్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఒక చక్కటి సిస్టాన్ని ఏదైతే డెవలప్ చేశాడో గత 10 సంవత్సరాలుగా వేసిన పునాది ఏదైతే ఉందో అది ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుందే తప్ప రేవంత్ రెడ్డి ఎఫర్ట్ తప్పకుండా దానికి పనికొస్తుంది. కానీ ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసింది కేసీఆర్.